బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ వేగం పెంచింది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును ఇప్పటికే 3 సార్లు విచారణ చేసిన సిట్ ఇప్పుడు బాధితుల వాంగ్మూలాలు తీసుకోనుంది. 600 మంది బాధితులను గుర్తించిన అధికారులు రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీటీసీ చైర్మన్ మహిపాల్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్ని ముందుంచి ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారణ చేయనున్నారు. బాధితుల లిస్టులో ప్రస్తుత మంత్రి కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థల ఉద్యోగులు 40 మంది ఉన్నట్లు సమాచారం. నాటి ఓ మహిళా ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని మంత్రికి చేరవేసినట్టు సిట్ గుర్తించింది. 2007లో ఎస్ఐగా అడుగుపెట్టిన ప్రణీత్ రావు మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఎస్ఐబిలోని స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్లో ఫోన్లు అక్రమ ట్యాపింగ్ కు పాల్పడినందుకు ప్రభాకర్ రావు ఆయనకు డీఎస్పీగా ప్రమోషన్ ఇప్పించారని సిట్ విచారణలో తేలినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి. అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అయితే దూకుడు పెంచిందనే చెప్పాలి. ఇటు మరో పక్కన అయితే బాధితుల స్టేట్మెంట్లు రికార్డు చేసే పనిలో కూడా అయితే సిట్ ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో రేపు ఎవరెవరి నుంచి వాంగ్మూలాలు తీసుకునే అవకాశం ఉంది? డీటెయిల్స్ అంటే అఖిల, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి మొదట ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వారిని విచారించారు. ఆ తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరి చేశారు ఏంటి అన్న కోణంలో కూడా విచారణ కొనసాగించారు. ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని 3 రోజుల పాటు విచారించారు. దాదాపు 42 గంటలకి పైగానే విచారణ కొనసాగించారు. మొదటి విచారణ రోజులో భాగంగా తనని అడిగినటువంటి ప్రశ్నలకి నాకు తెలియదు, గుర్తులేదు అని మాత్రమే సమాధానం చెప్పారు. ఆ తర్వాత రెండో రోజు జరిగినటువంటి విచారణలో కొంతమేరకు తన పైన ఉన్నటువంటి అధికారులు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశాము అన్న విషయాలను కూడా బయటపెట్టారు. మూడో రోజు కీలకంగా ఇప్పటి వరకు సేకరించినటువంటి సిట్ అధికారులు ఎవిడెన్స్ని ముందుంచి అడిగినటువంటి నేపథ్యంలోనే తాను కొంతమంది ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఎవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న కోణంలో కూడా విచారణ చేపట్టారు. అయితే రేపు మరొకసారి సిట్ ముందు హాజరు కానున్నారు ప్రభాకర్ రావు. ఇప్పటి వరకు దాదాపు 600 మంది బాధితుల ఫోన్ నెంబర్ని కలెక్ట్ చేశారు సిట్ అధికారులు. వాటన్నిటిని కూడా ముందు ఉంచి విచారించనున్నట్లుగా కూడా కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా అటు ప్రణీత్ రావు పాత్ర ఏ విధంగా పోషించాడు, ప్రభాకర్ రావుే ఎస్ఓటీలో ప్రణీత్ రావుని తీసుకువచ్చి ఈ మొత్తం ఒక సపరేట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా కూడా అటు ప్రభాకర్ రావే అంగీకరించాడు. మరోవైపు తన పైన ఉన్నటువంటి అధికారుల పేర్లు కూడా కొన్ని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా సిట్ వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా విచారించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు పోలీస్ విభాగానికి సంబంధించి మాత్రమే అధికారులను విచారణ కొనసాగింది. ఇప్పటి నుంచి నిన్నటి నుంచే దాదాపు 600 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో ఫోన్ నెంబర్స్ అన్ని కలెక్ట్ చేశారు. వాళ్ళతో జరిగినటువంటి సంభాషణ ఇవన్నీ కూడా సిట్ అధికారుల దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే బాధితులు ఒక్కొక్కరిగా స్టేట్మెంట్ని రికార్డ్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు అటు మాజీ జెడ్పీటీసీ పటోల్లా మహిపాల్ రెడ్డిని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఎందుకంటే ప్రధానంగా అప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి సమయంలో చాలా వరకు రాజకీయ నాయకులు తమ ఫోన్ ట్యాప్ జరిగింది అని చెప్పేసి అటు చెప్పినప్పటికీ కూడా ఎక్కడ తను అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. కానీ నిన్నటి నుంచి కూడా అటు బాధితుల స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి అసలుకి మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ని కూడా రేపు విచారించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరి స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన తర్వాత బాధితులని అదేవిధంగా ప్రభాకర్ రావుని ఎదురెదురు కూర్చోబెట్టి ఈ మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే నవంబర్ 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ అప్పటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ తను ఎక్కడా కూడా ఎవిడెన్స్కి సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోతుందో ఆ టైంలోనే అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా డిలీట్ చేశారు. కాబట్టి కొన్నిటిని మూసీ నదిలో పడేసి ఎక్కడ ఎవిడెన్స్ లేకుండా చేశారు. అప్పుడు పోలీసులు కూడా ఇది ఒక ఛాలెంజింగ్గా మారింది.
ఎప్పుడైతే వెస్ట్ జోన్ డీసీపీ ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యి మొత్తం వ్యవహారాన్ని కూడా తెర మీదకి తీసుకువచ్చి ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కీలకంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కీలక ఎవిడెన్స్ని కలెక్ట్ చేశారు. రేపు మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ కూడా సిట్ రికార్డ్ చేయనున్నది. ఒకవైపు వీళ్ళు చెప్పేటటువంటి సమాధానాల ఆధారంగా ఒకవైపు సిట్ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసింది కాబట్టి ఈ రెండింటిని మ్యాచ్ చేసి ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు ఏంటి అని కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ. సో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ అయితే దూకుడు పెంచింది. అయితే ఈ నేపథ్యంలో సుమారుగా 600 మంది బాధితులను అయితే గుర్తించారు. సో వారందరి దగ్గర నుంచి కూడా బాధితులని సాక్షులుగా దీనిలో చేర్చి అయితే వారి వద్ద నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు.